ఇటీవల కాలంలో ఆకివీడులో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. దాంట్లో నేను కూడా 58 మందిలో 50 మంది ముద్దాయిలో నేను కూడా ఒకడుగా ఉన్నాను. నేను అక్కడ దాడులు చేయడానికి కారణమని అనేకమైనటువంటి ఆరోపణలు కూడా నేను ఎదుర్కోవడం జరిగింది. రీసెంట్గా 2 రోజుల క్రితమే నాకు బెయిల్ అయింది. అయితే అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి నేను మీడియా ముందుగా వచ్చి ప్రజలకు తెలిసే ప్రయత్నంలో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, ఆ రోజు వాస్తవానికి ఇస్మాయిల్ అనే వ్యక్తి నాకు ఆ రోజు టవర్ ఎక్కేశారు కదా, టవర్ ఎక్కిన రోజు అతనికి నాకు మొదటి పరిచయము. ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే, దళితులపై దాడులు జరుగుతున్నాయి, ఒక దళితులు ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూల్చేస్తున్నారు, ఆ నియోజకవర్గంలో చర్చిలు కూల్చేస్తున్నారు, దాని గురించి శాంతియుత ర్యాలీ చేయాలని చెప్పేసి అని నాకు తాలూకా ఆఫీస్ దగ్గరికి కౌరు పెట్టడం జరిగింది. శాంతియుత ర్యాలీ అని చెప్పేసి అంటే సరే మన వంతుగా నేను దళిత నాయకుడిగా నేను ఉన్నాను కాబట్టి అనేకమైనటువంటి ఉద్యమాల్లో నేను ఉన్నాను. 13 సంవత్సరాలుగా మా దళితులపై ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ దాడులు జరిగినా సరే కూడా నేను వెళ్ళడం జరుగుతుంది. దాని గురించి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటో పూర్తిగా తెలుసుకుని మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ గారికి నేను తెలియపరుస్తాను. ఇక్కడ మాకు కనుక న్యాయం జరగకపోతే కనుక మా సామాజిక వర్గంలో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వాళ్ళందరూ మీరు వచ్చి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను వీళ్ళందరి తరపున నేను తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సడన్గా శాంతియుత ర్యాలీ అనే దాన్ని పాస్టర్ ఇస్మాయిల్ గారు నేను టవర్ ఎక్కుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను దానికి సమాధానం ఏం చెప్పానంటే, మీరు మాకు చెప్పింది ఇది కాదండి, శాంతియుత ర్యాలీ అంటే శాంతియుత ర్యాలీయే చేయాలి, ఇది డిపార్ట్మెంట్కి ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగేటువంటి పని, దానికి నేను 1% కూడా అంగీకరించను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మేము చెప్తూనే ఉన్నాము. ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయి టవర్ ఎక్కడం జరిగింది. టవర్ ఎక్కేసినటువంటి ఆయన పాస్టర్ అయినందువల్ల ఈయన చర్చ్ కూడా ఈ పడగొట్టేసిన చర్చిల్లో ఈయన కూడా ఒక చర్చ్ ఉందేమో, ఆ బాధతో ఈయన పైకి ఎక్కేసాడేమో అని చెప్పేసి అని నేను అక్కడే ఉండటం జరిగింది. అయితే నేను కింద అంతా ఎంక్వైరీ చేశాను. ఇతను చర్చి పడగొట్టారా అని చెప్పేసి అంటే ఇతను చర్చి ఏం పడగొట్టలేదని చెప్పేసి అన్నారు. మరి చర్చి ఎవరు చర్చి అయితే పడగొట్టారో ఆ చర్చి పాస్టర్లో అందులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఏరని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఎవరూ రాలేదు. ఎవరూ రాకపోతే ఆయన ఒక దైవజనుడిగా ఉన్నాడు, ఆయన అలా వదిలేసి వచ్చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి అని నేను అతను చేసింది కరెక్ట్ అయినా రాంగ్ అయినా కిందకు వచ్చిన తర్వాత అతనికి పూర్తిగా వివరిందామనే కోణంలో నేను అక్కడే ఉండడం జరిగింది. కిందకి వచ్చేటప్పుడు ఆయన పైనుంచి ఏ విధంగా వచ్చాడంటే, ఒక ఇండియాకి ఏదో ఒలింపిక్స్కి వెళ్ళి ఏదో మెడల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా వస్తాడో పైనుంచి నినాదాలు చేసుకుంటూ ఒక 2 స్టెప్పులు దిగుతూ అది భయంకరంగా ఒక రకమైనటువంటి హేళనగా నినాదాలు చేస్తూ అతను కిందకు రావడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చేసాము. ఆ రోజు అక్కడితో అది ముగిసిపోయింది. ముగిసిపోయిన తర్వాత మన కోపెలలో ఏదో చర్చిని ఏదో పడగొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అని ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కుర్రోళ్ళు నాకు ఫోన్ చేశారు. నేను స్థానికంగా లేకపోయేసరికి తెల్లవారి కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము అందరూ వెళ్తున్నామని చెప్పేసి నాకు తెలిస్తే నేను అక్కడికి వస్తున్నానని చెప్పాను. అయితే పాస్టర్ ఇస్మాయిల్ గారు ఏరని చెప్పేసి అంటే అతను హౌస్ సర్చ్ చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ చెప్పారు. అయితే సడన్గా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళే ముందుగా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే, ఉండి ఎస్ఐ గారు మన ఇస్మాయిల్ గారిని కొట్టేసి స్టేషన్కి లాక్ అయిపోయారని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అయితే మేమందరం కాల్ స్టేషన్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరితే అతనికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పేసి చెప్పారు. అయితే అతనికి నిజంగా ఎస్ఐ గారు కొట్టారా లేదని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తే అక్కడ ఎస్ఐ గారు కూడా అక్కడే ఉన్నారు. లేదండి అంతా నేను అలా ఏం చేయలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత మేము కూడా అతన్ని ఏదైనా ఇబ్బంది పెట్టారా ఏంటంటే, మేము ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి వివరంగా మాట్లాడతాం, కేసు పెడదామని చెప్పేసి అని నేను రాజేష్ ఖన్నా గారు మాట్లాడితే, అలా కాదు నా ఛాతి మీద నొక్కేసి నాకు ఊపిరాడకుండా చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేశారు, నన్ను కదలనివ్వలేదు, నేను అస్వస్థతకు గురయ్యానని చెప్పేసి అని ఆయన రకరకాల మాటలు చెప్పడం జరిగింది. అయితే మేము బయటకు వచ్చిన తర్వాత అతను లోపల అప్పటి వరకు నోటంటా కూడా మాట రాలేనట్టుగా అతను మాట్లాడి సడన్గా ఒకేసారి వాళ్ళ అమ్మాయి రావటం, యూట్యూబ్ ఛానల్ ఏదో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఏపీసీపీఐ మీడియా అని చెప్పేసి అని ఆ ఛానల్ ఆన్ చేసిన తోటే ఈ ఎమ్మెల్యే క్రూరుడు, ఈ ఎమ్మెల్యే దుర్మార్గుడు అని చెప్పేసి అని రకరకాలుగా అతను నినాదాలు చేస్తూ పెద్ద పెద్ద కేకలు పెట్టడం మేము చూసాం. అయితే అతని ఇంటెన్షన్ ఏంటంటే, ఏం చేయమంటారు ఏంటంటే అని చెప్పేసి అంటే ఆల్రెడీ డాక్టర్ రిపోర్ట్స్ వచ్చేసినాయి, అతనికి ఏం కాదు, బీపీ డౌన్ అయింది, అతను ఏ విధంగా కూడా గాయపడలేదని స్కానింగ్ కూడా చేసేసారు. అయితే నేను ఆకివీడులో పెద్దపేటలో ఉన్నటువంటి కుర్రోళ్ళందరినీ పెద్దలందరినీ పిలిచి, ఏమంటే ఇతను పక్కన కానీ నిలబడితే కనుక రేపు పొద్దున్న ఈ ఎఫెక్ట్ అంతా మన ఆకివీడు పెద్దపేట ప్రజల మీద పడిపోద్ది, ఎందుకంటే ఎస్ఐ గారిని మేము బ్లేమ్ చేయడానికి లేకపోతే ఎమ్మెల్యే గారిని డిగ్రేడ్ చేయడానికి చేసే ప్రయత్నం లాగా ఉంది. మనకి విషయం ఏదైతే ఉందో దాని గురించి మనం పోరాడదామో, ఇది మనకు వద్దని చెప్పేసి అక్కడ పెద్దలకి, అక్కడ రాజేష్ ఖన్నా గారికి అందరికీ
అందరికీ చెప్పడం జరిగింది. ఆ రోజు అయిపోయింది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇంతమంది వచ్చి మీరు రాస్తారోకో చేయలేకపోయారు, ధర్నా చేయలేకపోయారు, మాకు న్యాయం చేయలేకపోయారు అని చెప్పేసి వాళ్ళు ఎదురు మన రాజేష్ ఖన్నా గారి మీద దెబ్బలాడడం కూడా జరిగింది. అయితే ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు అతను పలకరిందామని చెప్పేసి అని రాజేష్ ఖన్నా గారు నేను వెళ్ళాము. అలాగే ఈ నైట్ ఏదైతే జరిగిందో దీని అంతటినీ యూట్యూబ్లో అతను షూట్ చేసి మొత్తం 2-3 జిల్లాల్లో మొత్తం అంతా కూడా వైరల్ అయ్యేలాగా ఇతన్ని పోలీసులు నిర్బంధించి కొట్టేసినట్లుగా ఇతను ఏదో మన క్రైస్తవ మందిరాలని, క్రైస్తవుల్ని, లేకపోతే ఈ విశ్వాసులందరినీ కూడా కాపాడడానికి వచ్చినటువంటి ఒక వీరుల్లాగా ధీరుల్లాగా ఇతను బెళ్ళప్పించుకుని మొత్తం అంతా కూడా ఇది యూస్ అంతా వైరల్ చేయడం జరిగింది. అయితే సరే ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి నరసాపురం నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి చర్చిల నుంచి కొంతమంది పాస్టర్లు ఈయన పలకరించడానికి రావడం జరిగింది. అయితే మేము వెళ్ళిన తర్వాత అక్కడ చూసింది ఏంటంటే ఇతను హ్యాపీగా రాత్రి అసలే నాకు నోటంట మాట కూడా రావట్లేదు, నన్ను ఇలా చేసేసారు, అలా చేసేసారు, నన్ను చంపడానికి ప్రయత్నించారు అని చెప్పిన వ్యక్తి తెల్లవారి నీట్గా కొట్టేసుకుని సన్మానం చేయించుకుంటున్నాడు లోపల ఆయన చర్చిలో. ఇదేంటి వచ్చినటువంటి పాస్టర్లు అందరూ కూడా ఇతనికి ఏదో ఆపదలో ఉన్నాడో, ఇతనికి ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పేసి అని ఇతను పరామర్శించడానికి ఫ్రూట్స్ అన్ని తీసుకుని మేము వస్తే ఇతను సన్మానం చేయించుకుంటున్నాడు ఏంటి, నవ్వుతున్నాడు ఏంటి అని చెప్పి చాలామంది కూడా షాక్ అయ్యారు. ఆ రోజు షాక్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇతను ఏ విధంగా పనిచేస్తున్నాడు ఏంటి, మా దళితుల గురించి పోరాడడానికి వచ్చినటువంటి వ్యక్తి కాదా అనే దాని మీద నేను పూర్తిగా ఇతని గురించి తెలుసుకుంటే నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఇతను రాబోయే రోజుల్లో ఒక రాజకీయంగా ఇతను స్ట్రాంగ్గా సెటిల్ అవ్వడానికి, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడానికి ఇతని గురించి చేసుకునేటువంటి ప్రయత్నం యూట్యూబ్ ఛానల్లో ఇతను చేసుకునే ప్రచారం అంతా కూడా దానికి అనుగుణంగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం, అక్కడికి ఇతను పిలవకపోయినా సరే కూడా ఇతను వచ్చి అందులో కల్పించుకొని అక్కడ విషయం ఒకటైతే ఆ విషయాన్ని గురించి వదిలేసి వేరే విషయాలు మాట్లాడడం, ఈ దళితులందరినీ కూడా వీళ్ళని పాములుగా వాడుకుని అతనికి ఏదైతే కావాలనుకుంటున్నాడో అది ఆయన యూట్యూబ్ ఛానల్లో చేసుకోవడం జరిగింది. అయితే నేను ఇస్మాయిల్ గారికి ఈరోజు ఈ మీడియా పూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే, ఇస్మాయిల్ గారు మా దళితుల్లో ఎవరో కూడా అంత అజ్ఞానులు ఎవరో లేరు. కాదంటే మాలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే మేము కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏ నాయకుడైనా సరే వచ్చి మీకు నేను మేలు చేస్తానని చెప్పేసి అంటే గుడ్డిగా వాళ్ళని నమ్మటం అనేది మా దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలహీనత. ఆ బలహీనతనే మీరు క్యాష్ చేసుకుని ఈరోజు మేమందరం కూడా ఆ రోజు అక్కడ సమస్య ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడామో, దాని గురించి పోరాడమే తప్పించి నేను మాట్లాడిన వీడియోలో ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారిని ఒక్క మాట కూడా అతని పర్సనల్ విషయాలు కానీ ఏదైనా తీసి మాట్లాడలేదు. అయితే నేను ఇలా ప్రశ్నించడం కూడా జరిగింది. మనం ఇక్కడ గొంతేలమ్మ గుడి కావాలంటున్నారు, రామాలయం వద్దని చెప్పేసి అన్నారు. వీళ్ళందరి తరపు నుంచి ఆ గుడి మాకు కావాలని చెప్పేసి అని మేము ఎమ్మెల్యే గారిని చేసే ప్రయత్నం చేయాలి, కానీ అతని పర్సనల్ విషయాలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆయన అయినా సరే వెనుకోకుండా ఈ గొంతేలమ్మ గుడి కట్టించాలనే విషయాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి సబ్జెక్ట్ని ఆయన ఏదేదో మాట్లాడటం, దానివల్ల ఎమ్మెల్యే గారు ఈ విషయం అందరి మీద కూడా మా అందరి మీద కూడా అతనికి వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నామని చెప్పేసి అని ఆయన అనుకోవటం, ఈరోజు జరిగినటువంటి అరెస్టులు అన్నిటికీ కారణం ఇదే అని నేను అనుకుంటున్నాను. నేను ఈ పార్టీకి పనిచేశాను. ఈ పార్టీ కూటమి ప్రభుత్వానికి నేను మా గునిపీడి నుంచి నేను పనిచేశాను. యువకాలం టైంలో లోకేష్ గారు మా గునిపూడి ప్రాంతం మీదకి వెళ్తే అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన మీద చెప్పులు చూపించారు, చెప్పులు వేశారు. అది తప్పు. ఈ రాష్ట్రంలో తిరిగే హక్కు ఎవరికైనా ఉంది. ఆయన పార్టీలో ఆ పార్టీ అధినేతగా అతన్ని తిరిగే హక్కు ఆయనకు ఉంది. అతన్ని అలాగా విమర్శించడం కరెక్ట్ కదని చెప్పినటువంటి మొదటి వ్యక్తిని, అదేవిధంగా లోకేష్ గారి మీద రాళ్ళు వేసినప్పుడు కూడా అది తప్పు అని చెప్పేసి అని ఆ ప్రాంతం నుంచి నేను వాయిస్ ఇచ్చినటువంటి మొదటి వ్యక్తిని. ఆ రోజు మార్నింగ్ ఇంటెలిజెన్స్లు కూడా మా ఇంటికి వచ్చారు. ఈరోజు మా దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, లోకేష్ గారి మీద దాడి చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరికీ చెప్పాను. ఏమంటే ఆ పార్టీలో కార్యకర్తలు చాలామంది ఉన్నారు, మా నాన్న మా చిన్న అందరూ కూడా టీడీపీ ఫాలోవర్స్ వాళ్ళందరూ కూడా. టీడీపీ అంటే చాలా పిచ్చాలకే, లోకేష్ గారి మీద దాడి చేస్తే ఊరుకునేటువంటి మనుషులు ఎవరో లేరని చెప్పాను. అయినప్పటికీ లోకేష్ గారు ఇక్కడ ప్రకాశం చౌక్లో మీటింగ్ పెట్టడం, ఈ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, ఆ తర్వాత ఇలా విమర్శించిన అతను వెళ్తున్నాడు కదా, అతను ఏదో ఎదుర్కోవాలి, అతని మీద ఏదో దాడి చేయాలని చెప్పి అప్పటికప్పుడు ఏదన్నా అనుకుంటే ఆయన మీద రాళ్ళు వేయటం, ఆ దాడి చేయడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పేసి అని మా సామాజిక వర్గం నుంచి ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యి నేను చెప్తాను. ఈరోజు నాకు ఇంత అన్యాయం జరిగి అసలు ఏమి ఆ గొడవకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ గొడవ జరిగినప్పుడు నేను అక్కడ లేను. ఆ కేసులో నన్ను ఇరికిస్తే నేను కోళ్ళ నాగేశ్వర గారికి చెప్పాను. నేను ఇంకా ఈ పార్టీలో ఉన్నటువంటి చాలామందికి నేను చెప్పుకున్నా 1% కూడా నాకు తప్పులేదు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నా పేరు పెట్టారు, ఇది అన్యాయం అని చెప్పడం జరిగింది. ఏ ఒక్కరూ కూడా పట్టించుకోలేదు.
నా వాదన ఏ ఒక్కరు కూడా వినలేదు. అయితే ఆ బాధతో నేను ఈరోజు చెప్తున్నాను, ఆ పార్టీకి నేను ఇష్టడిగా పనిచేసుకోవడం నేను ఎవరో ఒక ఇస్మాయిల్ అనేటువంటి వ్యక్తి అతను స్వలోభం కోసం చేసుకున్నటువంటి పని వల్ల ఈరోజు నేను ఈ కేసులో ఉండడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఇస్మాయిల్ గారు చెప్తున్నాను, ఇక నుంచి మీ ఆటలు కొనసాగవు. ఎట్టి పరిస్థితులు ఏదైనా సరే కూడా మీరు ఎక్కడ ఈ కోణంలో మీరు ప్రయాణం చేస్తే మా దళితుల్ని బట్టి అడ్డం పెట్టుకుని మీరు రాజకీయంగా ఎదగాలి, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటే కనుక మీకు మొట్టమొదటిసారిగా ఎదురుండే వ్యక్తిని నేనే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ కేసు అయిన తర్వాత 58 మంది కొంతమంది పారిపోయారు, కొంతమంది ఇంకా జైల్లో ఉన్నారు. మా ఇబ్బందుల్లో మేము ఉన్నాము. తర్వాత దేవుడి దయ వల్ల మా కొంతమందికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత రాజేష్ ఖన్నా గారిలో కొంతమంది ముందుగానే బయటకు వచ్చారు. ఇంకా లోపల ఉన్న వారిని ఏ విధంగా బయటికి తీసుకోవాలని కోణంలో వీళ్ళందరూ ప్రయాణం చేస్తున్నారు. చేతండి ఇస్మాయిల్ గారు మాత్రం ఏదో లోపల నుంచి సబ్ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు వెకిలిగా నవ్వుకుంటూ వస్తే ప్రజలు కొంతమంది అడగడం కూడా అతనే అడిగిపించుకున్నాడు. అది ఏంటి మీరు లోపల నుంచి మీకు బాధ లేదంటే నేను తప్పు చేయలేదు కదా అని చెప్పేసి నేను ఏదో సాధించినట్టుగా ఆ రోజు టవర్ మీద ఏ విధంగా అయితే దిగారో టవర్ మీద నుంచి అదే విధంగా ఆయన దిగారు. అయితే ఆయనకంటే ముందు జైలు నుంచి ఆయన ఇంటికి వచ్చే దానికంటే ముందు లక్షల రూపాయలు వచ్చి ఇంట్లో పడిపోతే ఆయన నవ్వకుండా ఏం చేస్తాడో. అయితే కనీసం వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎవరైతే బలైపోయారు లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొద్దామా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నాయా, వాళ్ళ కుటుంబాన్ని కలుద్దామనే దాన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే కోణంలో ఎమ్మెల్యే గారిని విమర్శించడం, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం. అంటే ఇంక ఎలా ఉందంటే ఈరోజు పార్టీని విమర్శిస్తే ఇతను డబ్బులు వస్తున్నాయి, ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే డబ్బులు వస్తున్నాయి, లక్షల రూపాయలు వస్తున్నాయి. మరి ఈయన ఇంకా మా గురించి ఎందుకు మాట్లాడతాడు? అలా మా వ్యక్తి కాదు కదా, మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయితే అయ్యో మా అన్నదమ్ములు నా వల్ల బలైపోయారు, లేకపోతే వీళ్ళకి ఇబ్బంది ఉంది, వీళ్ళకి నేను సహాయకుడిగా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తారు. అని దీనికి మాకు ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన రాజకీయంగా వెళ్ళడం కోసం మమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాడు అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఇస్మాయిల్ గారికి మళ్ళా చెప్తున్నాను నేను, ఎందుకంటే ఈరోజు నేను ఇంతకు ముందు ఈ కేసు జరగకముందే నేను మీకోసం మాట్లాడాలి. అయితే ఇస్మాయిల్ గారి గురించి ఇలా మాట్లాడితే అమ్ముడిపోయాడని కొంతమంది, లేకపోతే ఇంకోటి రకరకాల మాట్లాడుకుంటారు. ఇప్పుడు నేను ఇంకా అన్నిటి గురించి ఎవరో ఏదో మాట్లాడుకునే మాటల గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను. ఇంకా నేను ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వాళ్ళు వల్ల ఇంకా మేము మా దళితులు బలి అవ్వకుండా ఉండాలి, మీ నిజస్వరూపం తెలియాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇది మాత్రం శాంపుల్ మాత్రం, ఎందుకంటే మీ గురించి నేను పూర్తిగా కూడా చెప్పలేదు. ఇంకా నేను మీ గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఎవరినైతే అడ్డం పెట్టుకుని ఎవరికైతే బెయిల్ తేవాలి, ఎవరినైతే బయటికి తీసుకురావాలి, అక్కడ మనం నిత్యావసర వస్తువులు పెట్టాలని చెప్పేసి అని మీరు కాకమ్మ కౌరులను చెప్పుకుంటూ దుబాయ్లోనూ కత్తలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, మీ సంఘస్థుల దగ్గర, పాస్టర్ల దగ్గర మీరు ఎంత డబ్బు అయితే తెచ్చుకున్నారో అంతా మాకు తెలుసు. అయితే అన్నింటినీ కూడా నిరూపిస్తాను. అయితే మీకైతే మాత్రం ఇంకా ఎలాంటి అవకాశం కూడా మా దళితుల దగ్గర వచ్చే అవకాశం మీకు 1% కూడా ఇవ్వనని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై భీమ్.